హాయ్ టీ నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. సమ్మర్లో మనకి ఎక్కువగా ఇలా మామిడి పండ్లు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండి. ఇలా మామిడి పండ్లని మనం ఈ విధంగా కట్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒక్క ముక్క కూడా లేకుండా తినేస్తారు, అంత బాగుంటాయి. ఈ విధంగా ఒక కాయని తీసుకున్నానండి. ఒక తొడుమునైతే ఇలా కట్ చేసేసుకున్నాను. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా తొక్క తీయకుండానే ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఒక ఘాటులాగా పెట్టేసుకుని ఈ విధంగా చాకుతో ఇలా సన్నగా కట్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దానిలో తగినంత కారం, తగినంత ఉప్పు వేసేసుకొని ఇలా ఈ ఘాట్లు ఉంటాయి కదండి, ఈ ఘాట్ల మధ్యలో కారం వేసేసి ఏదైనా ఒక క్లాత్లో పెట్టేసి గట్టిగా ఇలా కిందకి పెట్టి కొట్టామనుకోండి, చక్కగా ఈ కారం అంతా కూడా ఆ కాయకి ఇలా కారం అంతా కూడా కాయకి పడుతుంది. తర్వాత మళ్ళీ మనం చక్కగా ఈ విధంగా ఇలా మనం అక్కడక్కడ ఘాట్లు అయితే పెట్టాం కదండి, ఇలా చాకుతో కట్ చేసుకుని చక్కగా తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా మనకి సమ్మర్లో దొరికే మామిడి పండ్లని ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా గ్యాస్ స్టవ్ పైన ఇలాగా దోసపెనం పైన కొబ్బరికాయ పెట్టి చూడండి, చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇలా కొబ్బరికాయ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే, ఇలా కొబ్బరికాయ తీసుకొని దాని పీచ్ అయితే ఉంటుంది కదండి, అలాంటి పీచ్ తీసుకొని ఈ విధంగా మనం ఇలా పాయలుగా ఉంటుంది కదండి, దాన్ని ఈ విధంగా ఎడదీసేసి ఇలా మొత్తం కూడా సమానంగా పెట్టి సిజర్ పెట్టి ఇలా సమానంగా పెట్టి కట్ చేసుకోవాలి. ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి. పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, మనకి ఎప్పుడైతే ప్లాస్టిక్ బ్రషెస్ అయితే వచ్చాయి కానీ దోసపెనం పైన దోసలు వేసుకోవడానికి, పూర్వకాలంలో ఇలానే కొబ్బరి పీచు తీసుకొని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక స్టిక్ని తీసుకుని స్టిక్కి ఈ విధంగా పెట్టేసేవాళ్ళండి. ఇది చక్కగా మనకి ఆయిల్ బ్రష్ లాగా యూజ్ చేసుకునేవాళ్ళు వాళ్ళు. ఈ విధంగా మనం చక్కగా ఇలా ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఎటువంటి ప్లాస్టిక్ ఏమీ లేకుండా ఈజీగా ఇంట్లోనే ఇలాగ కొబ్బరి పీచుతో ఒక బ్రష్ లాగా ప్రిపేర్ చేసుకొని చక్కగా ఒక స్టిక్కి పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ని పెట్టుకున్నాం అనుకోండి, ఇలా దోశలు వేసుకునేటప్పుడు ఇలా బ్రష్ లాగా యూజ్ అవుతుంది. ఇలా ఇంట్లోనే ఎటువంటి మనకి ప్లాస్టిక్తో ఇబ్బంది లేకుండా ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక స్టిక్ తీసుకొని దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా చక్కగా దోశలు పోసుకునేటప్పుడు ఆయిల్ వేసుకోవడానికి ఇలా ఆయిల్ బ్రష్ లాగా యూజ్ అవుతుందండి. ప్లాస్టిక్ బ్రష్లు అయితే మనకి ఎక్కువగా అనారోగ్యానికి కారణమవుతాయి కాబట్టి ఈ విధంగా ఇంట్లో ఈజీగా ఇలా ఈ బ్రష్ని మనం ప్రిపేర్ చేసుకొని చక్కగా ఇలా దోశలు వేసుకునేటప్పుడు ఆయిల్ వేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా ఆయిల్ బ్రష్ని అయితే మనం రెడీ చేసుకోవచ్చండి. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇది మొత్తం ఒక స్టిక్ తీసుకుని ఇలా రౌండ్గా పెట్టేసుకున్న తర్వాత ఇలా స్టిక్కి రౌండ్గా పెట్టేసి ఆ పీచ్ అంతా కూడా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసామనుకోండి, ఒక ఆయిల్ బ్రష్ లాగా ప్రిపేర్ అయిపోతుంది. తర్వాత మనం చక్కగా వాటర్లో క్లీన్ చేసేసుకొని ఆయిల్ వేసుకునేటప్పుడు దోశలు వేసుకుంటూ ఉంటాం కదండి, ఆయిల్ బ్రష్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా చక్కగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. పూర్వం రోజుల్లో మా అమ్మమ్మ వాళ్ళు ఇలానే చక్కగా తయారు చేసుకునే వాళ్ళండి. ఇదివరకు కాలంలో ఎక్కువగా మనకి ప్లాస్టిక్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు కాదండి. ఇప్పుడు ఉన్న రోజుల్లో ఎక్కువగా ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాం, కానీ పూర్వం రోజుల్లో మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువగా ఇలానే దీన్ని ప్రిపేర్ చేసుకొని చక్కగా ఇలా దోశలు అయితే పోసుకునేవాళ్ళండి. దోశలు వేసుకునేటప్పుడు చక్కగా ఆయిల్ బ్రష్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. ఇలా మనం ఇంట్లో ఎక్కువగా ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఈ విధంగా చక్కగా ఇంట్లోనే కొబ్బరి పీచుతో ఇలా ఆయిల్ బ్రష్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. సో ఇలా
బ్రష్ని అయితే రెడీ చేసుకున్నాం కదండి. ఇంకా కొద్దిగా కొబ్బరి పీచు అలానే ఉండిపోయింది కాబట్టి ఇది వేస్ట్ చేయకుండా ఇలా ఆ పీచుని తీసుకెళ్ళి మన గార్డెన్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. అలా పూల మొక్కటి మొదటన ఇలా ఈ పీచుని వేసేసామనుకోండి, ఇలా ఇప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్లో ఎక్కువగా ప్లాంట్ మొదటన మనం ఎంత వాటరింగ్ చేసినా ఎండిపోతూ ఉంటుంది. ఇలా ఈ పీచుని వేయటం వల్ల ఎక్కువ తేమ అనేది ఆరకుండా అలానే ఉంటుందండి. సో ఇలాగా మనం కొబ్బరి పీచుని పడేయకుండా ఈ విధంగా ప్లాంట్స్ మొదటిని వేసామనుకోండి, చక్కగా తేమ ఆరిపోకుండా ఉంటుంది. సో మనకి ప్లాంట్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా పెరుగుతాయండి. మంచి క్రాప్ అయితే ఉంటుంది. పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయండి. ఇలా కొబ్బరి పీచు వేయటం వల్ల యూజ్ ఏంటంటే తేమ ఆరిపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏం కాదండి, ఇది ఒక కర్రీ రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నాను. అది అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ముందుగా ఒక మామిడికాయ తీసుకున్నానండి, ఒక టమాటో, 3 పచ్చిమిర్చి, 3 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇలా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకునేటప్పుడు ఆనియన్స్ ఒక్కోసారి కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కదండి. నీళ్ళు వచ్చినప్పుడు ఈ విధంగా చాకుకి కొంచెం ఆయిల్ అప్లై చేసామనుకోండి, ఇలా మనకి కళ్ళ వెంట నీళ్ళు లేకుండా ఎన్ని ఆనియన్స్ అయినా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని, కళాయిలో తగినంత ఆయిల్ అయితే నేను 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత దీనిలో ఆనియన్స్ వేసుకొని, పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా వేయించుకున్న తర్వాత దీనిలో ఇలా వేయించేసుకొని, అంటే ఒక 10 నిమిషాలు మనం ఈ విధంగా మూత పెట్టేసి వేయించేసుకున్న తర్వాత దీనిలో ఇలా వేయించేటప్పుడే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసామనుకోండి, ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగ ఆనియన్స్ మనకు త్వరగా మగ్గాలి అనుకున్నప్పుడు కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, చక్కగా మగ్గిపోతాయి. ఈ విధంగా ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ఉంది కదండి, మామిడికాయ ముక్కలు, ఒక టమాటో కూడా వేసేసి ఈ విధంగా బాగా మగ్గించిన తర్వాత తగినంత పసుపును తర్వాత సాల్ట్ వేసేసి బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసి ఒక 10 నిమిషాల పాటు ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించిన తర్వాత లాస్ట్లో కొద్దిగా తగినంత కారం అయితే వేసుకోవాలండి. నేను 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. కొద్దిగా వాటర్ పోసుకుని మగ్గించుకున్నాం అనుకోండి, ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. టమాటా అలానే మామిడి కూడా వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్లగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మామిడికాయ ఉల్లిపాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనం ఎక్కువగా టమాటాలు వేయకుండా ఒక టమాటా వేసుకొని ఈ విధంగా మామిడికాయ ముక్కలు వేసేసుకొని తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసేసుకొని కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కారం వేసేసి కొన్ని వాటర్ పోసుకొని మగ్గించుకున్న తర్వాత ఇలా టేస్ట్ అయితే అదిరిపోతుందండి. వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాగుంటుందండి. సమ్మర్లో దొరికే మామిడికాయతో ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నదో, ఏ టిప్స్ అయితే మీకు నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. మీకు ఏ రెసిపీ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. సో మరి ఇప్పుడైతే మనకి కర్రీ ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఇలాగా సిమ్లో పెట్టేసి ఇలాగ బాగా కూరని ఇలా మగ్గించుకున్న తర్వాత కూర అయితే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సమ్మర్లో దొరికే ఇలా మామిడికాయతో, ఆనియన్ అలానే టమాటోతో ఇలా ఒకసారి కర్రీ రెసిపీని ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది. ఈ విధంగా వాటర్ వేసి మగ్గించుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ట్రై చేయండి. ఓకేనండి. ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.